హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రియల్మీ 11 ప్రోని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని షేర్ చేస్తాను. యాక్చువల్గా మీరు ఈ టైంకి రియల్మీ 11 ప్రో ప్లస్ వీడియో చూసే ఉంటారు. దాని లోవర్ వేరియంట్ ఇది. రియల్మీ 11 ప్రో సిరీస్లో 2 ఫోన్స్ తీసుకొచ్చారు, ప్రో అలాగే ప్రో ప్లస్. ప్రోకి ప్రో ప్లస్కు ఉన్న మెయిన్ డిఫరెన్సెస్ 3. ఒకటి, రియల్మీ 11 ప్రోలో మీకు బ్యాక్ సైడ్ 100 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, ప్రో ప్లస్లో 200 మెగాపిక్సెల్ ఉంటుంది. రియల్మీ 11 ప్రోలో మీకు ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ ఉంటుంది, రియల్మీ 11 ప్రో ప్లస్లో మీకు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ప్రోలో 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది, ప్రో ప్లస్లో 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. రిమైనింగ్ అంతా సేమ్ టు సేమ్ ప్రాసెసర్, సేమ్ డిస్ప్లే, సేమ్ డిజైన్, సేమ్ ప్యాటర్న్, సేమ్ ఫార్మ్ ఫ్యాక్టర్, రిమైనింగ్ అంతా కూడా ఈక్వల్ అనమాట. అండ్ బాక్స్ కూడా చుట్టానికి సేమ్ ఉంటుంది. అండ్ బాక్స్ లోపల మీకు ఫోన్ ఉంటుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ మనకి ఈ ఫోన్ కూడా సేమ్ సన్ రైజ్ బీజ్నే పంపించారు. యాక్చువల్గా దీంట్లో 3 కలర్స్ ఉంటాయి. ఇది లెదర్తో వస్తుంది, మిగతా 2 కూడా అలాగే ఉంటుంది. కానీ 2 సేమ్ కలర్లో పంపించారు మనకి. సో ఇంకో కలర్ ఇస్తే బాగుండేదేమో. అండ్ ఇది కూడా మీకు బాక్స్లో 67 వాట్స్ ఛార్జర్తో వస్తుంది, అందులోనేమో 100 వాట్స్ వస్తుంది. ఇందులో ఇంకో TPU కేస్ ఉంటుంది, సిమ్ ఎజెక్టర్ టూల్ ఉంటుంది, అలాగే మీకు రియల్మీ 11 ప్రో ప్లస్కి సంబంధించిన యూజర్ మాన్యువల్ ఇవన్నీ కూడా దీంట్లో కనిపిస్తూ ఉంటాయి అనమాట. అండ్ కమింగ్ టు ద డిజైన్, మీరు ఆల్రెడీ ప్రో ప్లస్లో చూసారు కదా, సేమ్ డిజైన్, సేమ్ ప్యాటర్న్, సేమ్ ఫార్మ్ ఫ్యాక్టర్. బ్యాక్ సైడ్ మీకు లెదర్ ఫినిషింగ్తో వస్తుంది, రియల్మీ బ్రాండింగ్. అండ్ మధ్యలో మీకు ఒక గోల్డ్ స్ట్రిప్ ఉంటుంది. చూడటానికి మాత్రం ఇది చాలా బాగుంటుంది. ఇది కూడా కర్వ్డ్ స్క్రీన్తో వస్తుంది, 6.7 ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లే. అండ్ రైట్ సైడ్ మీకు పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. ఇది కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. అండ్ ఇది కూడా డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. బాటమ్ సైడ్ డిజైన్ అంతా సేమ్ టు సేమ్. అందుకే డిజైన్ గురించి ఇక్కడ ఎక్కువసేపు మనం మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇంట్రెస్టింగ్లీ దీంట్లో కూడా ప్రాసెసర్ సేమ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్, 6 నానోమీటర్ ప్రాసెస్ మీద బిల్డ్ అయిన ఆక్టా కోర్ ప్రాసెసర్ అనమాట. సో దీంట్లో కూడా పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో కూడా గేమింగ్ ఆబ్వియస్గా దాంట్లో బాగుందంటే దీంట్లో కూడా బాగానే ఉంటుంది కదా. గేమింగ్ కూడా చాలా హ్యాండిల్ బాగానే చేస్తుంది. అండ్ యాప్స్ కూడా బాగానే ఇది లోడ్ చేస్తుంది అనమాట. అండ్ యూజర్ ఇంటర్ఫేస్ కూడా సేమ్ రియల్మీ UI 4.0తో వస్తుంది, లేటెస్ట్ స్టాండర్డ్ 13తో వస్తుంది. 3 years పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ దీనికి ప్రొవైడ్ చేస్తారు. అండ్ లోపల కొన్ని బ్లోట్వేర్ అప్లికేషన్స్ ఉంటాయి, వాటి మీరు కావాలనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ చాలా ఇచ్చారు బ్లోట్వేర్ మాత్రం ఈసారి. అండ్ దీంట్లో మీకు గూగుల్ డైలర్తో వస్తుంది, గూగుల్ మెసేజింగ్ యాప్తో వస్తుంది. అండ్ దీంట్లో కూడా డిస్ప్లేకి సంబంధించిన ఫీచర్స్ చాలా ఉంటాయి. అండ్ ఆండ్రాయిడ్ 13కి సంబంధించిన డైనమిక్ థీమింగ్ దీంట్లో కూడా ఉంటుంది. ఓవరాల్గా అంతా UI కూడా సేమ్ అనమాట. అండ్ ముఖ్యంగా దీంట్లో మారేది ఒకటి కెమెరా డిపార్ట్మెంట్. బ్యాక్ సైడ్ దీంట్లో మెయిన్ కెమెరా 100 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో ఉంటుంది. అండ్ 100 మెగాపిక్సెల్ కెమెరాతో తీసిన శాంపిల్స్ అయితే బాగున్నాయి. దానికంటే కొంచెం తక్కువగానే ఉంటాయి కానీ బాగానే ఉన్నాయి దీంట్లో కూడా. అండ్ క్వాలిటీ అయితే చాలా నీట్గానే అనిపిస్తుంది. ఫ్లవర్ షాట్స్ మాత్రం చాలా బాగున్నాయి. అండ్ హ్యూమన్ ఫేసెస్ కూడా చాలా నీట్గానే ఉంది. ఇది వర్త్ అనమాట. 100 మెగాపిక్సెల్తో తీసిన షాట్స్ అయితే చాలా నీట్గా అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ రెండోది 2 మెగాపిక్సెల్ మ్యాక్రో ఉంటుంది. సో వాటి పరిధిలో అవి కూడా పర్ఫార్మెన్స్ అయితే బాగానే చేస్తున్నాయి. అండ్ దీంట్లో కూడా 4K రికార్డింగ్ 30 FPSలో రికార్డ్ చేసుకోవచ్చు. అయితే స్టెబిలేషన్ మాత్రం మీకు ఓన్లీ 1080లో మాత్రమే ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, 1080 30 FPSలో. అండ్ దీనికి ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ ఉంటుంది. దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద శాంపుల్స్ అయితే చూడొచ్చు అనమాట. అండ్ దీంట్లో 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 67 వాట్స్ ఛార్జర్ దీంట్లో సప్లై చేస్తున్నారు. సో ప్రైస్ ఒకవేళ చాలా తక్కువగా ఉందనుకోండి ప్రో ప్లస్ కంటే, దీని ప్రైస్ దీన్నే ప్రిఫర్ చేస్తాను నేను. ఎందుకంటే ప్రో ప్లస్కి దీనికి పెద్దగా నోటీస్ చేయాల్సిన డిఫరెన్స్ ఒకటి, ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం టైం ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. అది ఫాస్ట్ ఛార్జ్ చేసే టైంకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం ఒక్కటే నాకు కనిపించే మెయిన్ డిఫరెన్స్. ఇక కెమెరాలు అంటారా, నార్మల్గా అయితే 2 కూడా దాదాపు పెర్ఫార్మెన్స్ అయితే బాగానే చేస్తున్నాయి, అది ఇంకొంచెం బెటర్ చేస్తుంది. సో కొంచెం డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రమే డిఫరెన్స్ కాబట్టి దీని ప్రైస్ తక్కువగా ఉందనుకోండి, దీన్నే చూజ్ చేసుకోండి. ఇదైతే ఖచ్చితంగా వర్త్ అనమాట, చాలా బాగుంది. రిమైనింగ్ అంతా సేమ్ వస్తుంది కాబట్టి ఎలాంటి డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయరు. సో ఇది రియల్మీ 11 ప్రోకి సంబంధించిన డీటెయిల్స్. ప్రైస్ ఒకవేళ రీజనబుల్గా ఉంటే ప్రోని చూసుకోండి. ప్రోకి ప్రో ప్లస్కి చాలా డిఫరెన్స్ ఉందనుకోండి ప్రైస్, ప్రో ప్లస్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. సో వీడియో వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.